ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు? కీర్తన గ్రంథము 37 అధ్యాయము 3-4 వచనాల్లో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును. కనుక ఏ విషయాలను గురించి నువ్వు తృష్ణ కలిగి ఉన్నావు, దేనికోసం నువ్వు పరుగులెడుతూ ఉన్నావు అనే దాని గురించి ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. కీర్తన గ్రంథము 84 అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంత ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, దేవుని మందిర ఆవరణలను చూడాలని అతని ప్రాణం ఎంతో తృష్ణతో ఉండడాన్ని అతడు వివరిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రాణం సొమ్మసిల్లిపోయేటంత ఆశ అతని హృదయంలో రగులుతూ ఉంది. జీవం కలిగిన దేవుని దర్శించుటకు అతని హృదయము అతని శరీరము కూడా ఆనందంతో కేకలు వేస్తున్నాయని ఆయన సన్నిధికి అతను త్వరపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 25 అధ్యాయం 34 వచనంలో చూస్తే, యాసావైతే ఒక పూట కూటు కొరకు తన జస్టు తక్కువను అమ్మివేయడానికి అతడు పరుగులెడుతూ ఉన్నాడు. అతను హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈరోజు నేను ఏదో ఒకటి తినకపోతే, దానికి తగినట్లుగా ఏదో ఒక విలువైన దానిని చెల్లించి దాన్ని పొందుకోకపోతే నా జీవితం అంతే అని అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి కాలం వరకు ప్రతి ఒక్కరూ దేని కొరకో ఒకదానికి పరుగులెడుతూ ఉంటారు, బహుగా వాంఛ కలిగి ఉంటారు, అది పొందుకోవడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నీ యొక్క మనస్తత్వం ఎలాగుందో, నువ్వు ఏవి విలువైనటువంటి వాటికి ఎంచుతున్నావో దానిని బట్టి, ఏదైనా నువ్వు పొందుకునే వాటిని బట్టి కూడా నీ జీవితం ముందు ముందు ఎలా ఉంటుందనేది అది నిర్ణయించబడుతూ ఉంది. చిన్న వంటకం గురించి అతడు తన వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సన్నిధిని అతను విడిచిపెట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అతను తన కోరిక తీర్చుకోవాలనేటువంటి ఆశ త్వరగా ఎర్రగా ఉన్నదేదో దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎంతగా త్వరపడుతున్నాడో చూడండి. అతడు బహుమానం పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లోనికి తనను తానే నడిపించుకుంటూ ఉన్నాడు. కానీ ఈ దినాన దేవుడిచ్చినటువంటి బహుమానాలు దానికి వెల కట్టలేము. దానికి మనమైతే మన జీవితకాలం అంతా కూడా కట్టుబడి ఉండాలి. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలోని ఆయన స్తుతించాలి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గురించి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావను తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడ్ల నీ ఊదారంగ వస్త్రము కట్టుకొని మరణ సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువని రాజు అయితే దానియేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానియేలు అయితే ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాడు. 17వ వచనంలో, అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానమును ఎవరికైనా నిమ్ము, అయితే నేను నీ వ్రాతను చదివి దాని భావమును రాజుకు తెలియజెప్పదనని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ఇచ్చేటువంటి బహుమానాల కంటే దేవుని యొక్క సన్నిధి గురించినటువంటి గ్రహింపు దానియేలు హృదయంలో మండుతూ ఉంది. కాబట్టి ఈరోజు దేని కొరకు నీ హృదయం మండుతూ ఉందో నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. దానియేలు అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బహుమానాలన్నీ మరి ఎవరికైనా ఇచ్చుకోమని అతను చెప్తూ ఉన్నాడు. అతడైతే ఆ యొక్క భావాన్ని రాజుకి తెలియజెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధికై నువ్వు త్వరపడాలి. ఆయన సన్నిధి ఎంత విలువైనదో ఘనమైనదో నువ్వు తెలుసుకోగలగాలి. నీలో తృష్ణ ఎంత అధికముగా ఉంటే అంత ఆశీర్వాదాన్ని దైవ సన్నిధిలో నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కృపను దేవా ఈ సమయంలో మా అందరికీ అనుగ్రహిస్తుండగా తండ్రి, ఇదిగో ప్రభువా, నీవే తండ్రి నాయన, నీ సన్నిధి కొరకేనైనా నీవు మమ్మల్ని ప్రేరేపించుచుండగా నీ సన్నిధిలో ఉండడానికి కొరకు నాయన మేము పరుగులెత్తడానికి మా కృప దయచేయమని, నువ్వు అనుగ్రహించినటువంటి శ్వాసాన్ని మేము పొందుకోవడానికి ప్రభువా ఎక్కడ కూడా నేను రాజీ పడకున్నట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నీ నడిపించమని బలపరచమని, అటువంటి నాయన సన్నిధి మాతో నిత్యము ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.